మధ్యాహ్నం 3 గంటలకు వచ్చినాము బస్ స్టాండ్కి. మాది జనం వచ్చేసి జనం డిపో 25 నెంబర్ నుంచి వచ్చినాం. మధ్యాహ్నం 3 o'clock వచ్చినాం. అప్ టు ఇప్పుడు టైం ఎంత అవుతుందో టైం నాకు 3 అవుతుంది. ఇంతవరకు మాకు బస్సులు అనేది లేదు. చూస్తున్నట్టయితే మీరు అందరు జనాలు అందరూ ఇక్కడ అనుకునే ఉన్నారు. మీకు తెలుసు చూస్తున్నారు చాలా మంది పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సులు అనేది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కేరింగ్ తీసుకోవట్లేదు. కౌంటర్లో చూసుకున్నట్లయితే కౌంటర్లు ఎవరు లేరు. కౌంటర్లు మొత్తం నిల్లున్నాయి. ఇక్కడ మొత్తం అందరు మొత్తం అశ్రద్ధ చూపిస్తారు. ఎవరిని ఏమని కూడా పట్టించుకుంటలేరు. ఏం ఫెసిలిటీస్ లేవు, వాష్రూమ్స్ లేవు. లేడీస్ వాష్రూమ్స్ పోవాలంటే కూడా వాళ్ళు పోనీకి ఇబ్బంది చాలా పడుతున్నారు. ఇంతసేపు నన్ను ఒక ముసలాం వచ్చి అడిగింది వాష్రూమ్ ఎక్కడ అంటే ఆమె పాపం ఏం చేయలేక అక్కడ సైడ్కి వెళ్ళిపోయింది. అట్లా చాలా అంతా ఆగమాం ఉంది ఇక్కడ. అట్లనే గుళ్ళో కూడా చూసుకున్నట్లయితే మనకు పేరుకే వివిఐపి టికెట్లు ఇచ్చారు, కానీ దాని మీద ప్రత్యేక దృష్టి ఎవరు పెట్టలేదు. వివిఐపి టికెట్ల మీద మనం వచ్చేసి అయితే ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేయాలి వివిఐపికి. కాకపోతే మనకు పర్ఫెక్ట్ కౌంటర్ అనేది లేదు వివిఐపిది. అయితే ఏమన్నా అంటే మేము వివిఐపి కౌంటర్ ఎక్కడ అన్నాడు ఒకరు సిపి సార్ ఎవరు అడిగినాము. అడిగితే అటు బొడ్రై సైడ్ అటు వెళ్ళాను, అటు వెళ్తానేమో మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళన్నారు. అట్లా 2 hours వేస్ట్ అయింది మాకు. సరే అటు ఇటు తిరిగినాక ఒక అక్కడ నిలబెట్టారు. విఐపి టికెట్లు అది నిల్చున్నాం, లైన్లో నిల్చున్నాక ఈక్వల్ టు వివిఐపి టికెట్లు అంటే మనం టైం సేవ్ చేసుకోవడానికి మనం వివిఐపి టికెట్లు తీసుకున్నాం. అయితే మేము లైన్లో నిలబడితే ఈ నార్మల్గా వచ్చిన వాళ్ళు మేము కూడా సేమ్ టైమింగ్ వాళ్ళకి 4 hours పట్టినా కూడా మాకు అదే 4 hours పట్టింది. లైన్లో వాటర్ లేవు, వాష్రూమ్స్ ఏం లేవు. పోలీసు వాళ్ళకి ఏం పట్టించుకోవట్లేదు. మేము చాలా నెలలకి వస్తున్నాం, అది ఎప్పుడు ఇట్లా ఫేస్ చేయలేదు. ఫస్ట్ టైం ఇట్లా ఫేస్ చేస్తున్నాం. కొంచెం చూడాలి. మేము చాలా లొల్లిలు కూడా అయినాయి ఇవాళ. మా ముందే ఒక వాగులో కూడా చాలా మంది ఒక పాప చనిపోయింది మామూలు. ఎందుకంటే అశ్రద్ధ వల్ల అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది కానీ అంత పర్ఫెక్ట్గా వర్క్ చేయలేదు. ఓకే, ఇక్కడ మీరు వచ్చిన తర్వాత సంబంధిత అధికారులు ఎవరు లేరా? ఎవరు పట్టించుకోవట్లేరు. కౌంటర్లో ఎవరు లేరు. అక్కడ కౌంటర్లలో కూడా ఏ బస్సు ఎక్కాలో మాకు ఏం అర్థం కావట్లేదు. జనాలు అందరూ మొత్తం అనుకుని ఉన్నారు. అది ఇవి ఎట్లా పోవాలో మాకు అర్థమైతే టైం 3 అవుతుంది. వాళ్ళు అందరు మేలుకొతూనే ఉన్నారు. మరి ఏ టైంకి బస్సులు వస్తాయో మాకు కూడా తెలియదు. కొంచెం అధికారులు కూడా చూసుకొని మాకు వీలైనంత త్వరగా బస్సులు అరేంజ్ చేసి ఎవరి ఇళ్ళకు వాళ్ళని పంపితే బాగుంటుందేమో. అంతే, థ్యాంక్ యూ.